వైఎస్ విజయమ్మ చేపట్టబోయే ఫీజు దీక్ష పోస్టర్ను విడుదల చేసిన తర్వాత పార్టీ కార్యాలయంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రాబల్యంతో అధికారంలోకి వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా తొంగలోకి తొక్కి పేద విద్యార్థులను పెద్ద చదువులను చదివించటానికి ఏమాత్రము కూడా అవకాశం లేకుండా చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అధిక్షేపిస్తూ గతంలో ఈ 3 సంవత్సరాలుగా ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల అవలంబిస్తున్నటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా గతంలో మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఫీజు పోరు 7 రోజుల పాటు జరిగినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత గత సంవత్సరం మా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు ఈ ఫీజు పోరును నడిపించటం కూడా అందరికీ తెలిసింది. అయినప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చినటువంటి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా విద్యార్థుల పట్ల ద్రోహ చింతలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ వాళ్లకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని అవలంబించకుండా వాళ్లకు ఉన్నతమైనటువంటి చదువులు చదివించడానికి ఆటంకాలు కలిగిస్తున్నటువంటి విధానాన్ని నిరసిస్తూ మళ్లీ ఈ సంవత్సరం కూడా మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారు రేపు ఎల్లుండి అంటే 18, 19 తారీఖులలో ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున ఈ నిరసన దీక్ష హైదరాబాద్ నగరంలో చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకందరికీ కూడా వరప్రసాదినిగా ఉన్నటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని పెద్ద ఎత్తున సాగించాలన్నటువంటి లక్ష్యంతో చేస్తున్నటువంటి ఈ దీక్షకు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. मैं